ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్కర డివోషనల్ వరల్డ్. ఇప్పుడు వరకు మా ఛానల్ ని ఆదరిస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. ఇకపై కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే లైక్ చేయండి. మాకు మీ సపోర్ట్ ని అందించండి. ఈ రోజు వీడియో ఏంటి అంటే వైశాఖ పౌర్ణమి కోసం. వైశాఖ పౌర్ణమి అంటే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని వైశాఖ పౌర్ణమిగా చెప్తూ ఉంటారు. ఈ సంవత్సరం 2024 వైశాఖ మాసంలో మే 23వ తేదీ గురువారం నాడు వైశాఖ పౌర్ణమి వచ్చిందండి. అయితే ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. లక్ష్మీదేవిని మనం ప్రసన్నం చేసుకోవడానికి ఉపయోగపడే మంచి రోజు వైశాఖ పౌర్ణమి. వైశాఖ పౌర్ణమి మే 22 బుధవారం సాయంత్రం 5:42 నుండి ప్రారంభమవుతుంది. మే 23 సాయంత్రం 6:42 ముగుస్తుంది. అయితే వైశాఖ పౌర్ణమి రోజు మనం ఏం చేయాలి అని చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది. వైశాఖ పౌర్ణమి రోజు మనం ముఖ్యంగా చేయవలసింది మన మహావిష్ణువు లక్ష్మీదేవిని కలిపి పూజించాలి. అయితే ఎప్పుడు మే 23 గురువారం వ్రత తిథి అండి. ఆ రోజు మాత్రమే మనం పూజ చేయాలి. 22 మొదలైనప్పటికీ మనకి 23 గురువారమే చేయాల్సింది. అయితే ఇంకా చేయవలసినవి ఏంటి అంటే పుణ్య నదుల్లో స్నానాలు చేయాలి, దానాలు చేయాలి ఆ రోజు. అలాగే మనం పుణ్య నదుల్లో స్నానాలు చేయలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పటికిప్పుడు మనం ఎక్కడికి వెళ్ళలేం కదా. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే గంగా స్నానం చేసేటప్పుడు మనం గంగా స్తోత్రం చెప్పుకుంటాం. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిన్ కురు. ఈ శ్లోకాన్ని చెప్పి కొంచెం పసుపు నీళ్ళల్లో కలుపుకొని ఆ నీటితో స్నానం చేసి పుణ్య నదుల్లో స్నానం చేసేటువంటి భావన మనం పొందాలి. తర్వాత దానాలు చేయాలట. తర్వాత మహాలక్ష్మిని విష్ణుమూర్తిని కలిపి పూజించాలి. ఈ రోజు గజకేసరి యోగం కూడా ఉందట. అయితే వీటన్నిటి వలన ఈ రోజు మనం లక్ష్మీదేవిని పూజించడం వలన మనకి అపారమైనటువంటి సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు మనకి ఆ లక్ష్మీదేవి ఇస్తుంది. ఆ విష్ణుమూర్తి మనకి ఇస్తారట. కాబట్టి నేను ఒక 3 పరిహారాలను మీకు ముఖ్యంగా చెప్తున్నాను. ఆ 3 పరిహారాల్లో మొదటిది, ముందుగా మనకి ఇక్కడ కావాల్సింది పసుపు కొమ్ములు కావాలి. లక్ష్మీదేవిని ఆ రోజు వైశాఖ పౌర్ణమి రోజున విష్ణుమూర్తితో కలిపి మనం పూజ చేస్తాం కదా. మన మనస్సంతృప్తికి మనకు నచ్చినట్టుగా అమ్మవారిని అయ్యవారిని మనం అలంకరించుకుంటాము. అలంకరించుకున్న తరువాత అమ్మవారికి దీపం ధూపం వేస్తాము. తర్వాత నైవేద్యంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి బెల్లం పాయసం తయారు చేసి ఉంచుకోండి. తర్వాత అమ్మవారికి మనం చెయ్యవలసింది ముఖ్యమైనది ఇక్కడే ఉంది. అది ఏంటంటే పసుపు కొమ్ములు 11 తీసుకోండి. అవి విరిగినవి, తర్వాత వంకరగా ఉన్నవి అలాంటివి తీసుకోకుండా మంచిగా ఉన్న వాటిని తీసుకోండి. పసుపు కొమ్ములను తీసుకొని ఆ పసుపు కొమ్ములకి గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టండి. పెట్టిన తర్వాత ఒక ప్లేట్ లో పెట్టుకొని ఇప్పుడు అమ్మవారి యొక్క మహాలక్ష్మి అష్టకం గాని, అమ్మవారి యొక్క కనకదార స్తోత్రం గాని, లేదంటే మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి 108 ఉంటాయి కదా, అది కానీ మీకు ఏది వీలైతే అది, మీకు ఏదైతే వచ్చో అది. తప్పులు మాత్రం చదవద్దు. చదవడం వచ్చిన వాళ్ళు మాత్రం ఇది చేసుకోండి. నీట్ గా 11 సార్లు చెప్పుకోవాలి. 11 సార్లు కనకదార స్తోత్రం అయితే 11 సార్లు, మహాలక్ష్మి అష్టకమైన 11 సార్లు, ఈ 108 నామాలైనా 11 సార్లు. వీటికి ఎక్కువ సమయం అయితే పట్టదు. హాఫ్ అన్ అవర్ లోపే మనకి ఇదంతా కూడా అయిపోతుంది. కనుక మీకు ఏది నచ్చితే, ఏది చదువుకోవాలి అనిపిస్తే అది తీసుకొని ఒక్కొక్కసారికి ఒక్కొక్క పసుపు కొమ్ము పట్టుకోండి. చేతిలో పసుపు కొమ్ము పట్టుకొని అమ్మవారికి స్తోత్రం చదవండి. అయిపోయిన తర్వాత అమ్మవారి ముందు మనం ఇది సమర్పించాలి. అయితే సమర్పించే ముందు అమ్మవారి ముందున ఒక ఎరుపు కలర్ జాకెట్ ముక్క
ఒక ముక్క తీసుకోండి. అంటే పెద్దది అవసరం లేదు, మీటర్లు జాకెట్ ముక్క అలా కాదు, అందులో ఒక చిన్న ముక్క తీసుకోండి. ఈ 11 పసుపు కొమ్ములు పట్టేటువంటిది ముక్క తీసుకొని అమ్మవారి ఫోటో ముందు గాని, లేదంటే మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహం ముందు గాని ఆ క్లాత్ ను వేయండి. వేసి అందులో పసుపు కొంచెం, కుంకుమ, అక్షింతలు, గంధం, ఇలా జవ్వాదు పచ్చకర్పూరం ఉంటే అవి కూడా వేసి దాని మీద ఒకసారి కనకదార స్తోత్రం చదివితే ఆ పసుపు కొమ్మును పట్టుకొని చదివి ఆ పసుపు కొమ్మును అందులో వేయాలి. ఒకసారి మహాలక్ష్మి అష్టకం అయితే దానికి, లేదు అష్టోత్తర శతనామావళి అయితే ఒకసారి 108 నామాలు చదివి ఒక పసుపు కొమ్ము, ఇలా 11 సార్లు చేసి 11 పసుపు కొమ్ములను కూడా ఆ బ్లౌజ్ పీస్ లోనే వేయాలి. వేసిన తరువాత మొత్తం 11 సార్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ అమ్మవారిది ఆ క్లాత్ తో మన అరిచేతిలోకి తీసుకొని అమ్మవారి దగ్గర ఇలా దోసెట్లో పెట్టుకొని ఇలా చెప్తూ, అమ్మ ఈ రోజుతో మాకున్న ఆర్థిక సమస్యల నుంచి బయటికి తీసుకురా తల్లి, మాకున్న సమస్యలన్నీ తొలగిపోయి నీ కృపా కటాక్షాలు మాకు కలగాలి తల్లి అని చెప్పి అమ్మవారికి మీ మనసులో ఉన్నదంతా చెప్పుకొని దాన్ని ఒక ముడి వేసేయండి. దాన్ని అంతా కూడా ఒక మూటలా ముడి వేసేసి దాన్ని పైన ఒక గంధం కుంకుమ బొట్టు పెట్టి ధూపం ఇచ్చి ఆ పైన అమ్మవారికి ప్రసాదం ఇచ్చేసి నీరాజనం ఇచ్చి అలా వదిలేసిన తరువాత మీరు ఉదయం పూజ చేస్తే సాయంత్రం మళ్ళీ పూజ చేసి తీయండి దాన్ని. లేదు సాయంత్రం కానీ అమ్మవారిని పూజ చేసి ఇది చేస్తే మరుసటి రోజు ఉదయం చేయండి. తీసిన తర్వాత అమ్మవారికి చెప్పుకొని అది తీసుకువెళ్ళి ఆ మూట ఏదైతే మనం పసుపు కొమ్ములది తయారు చేస్తామో దాన్ని పూజ గదిలో గాని బీరువాలో గాని పవిత్రమైనటువంటి ప్లేస్ లో పెట్టాలి. మనం పవిత్రంగా ఉంచాలి ఆ ప్లేస్ ని. కాబట్టి పవిత్రమైనటువంటి ప్లేస్ లో ఒక చిన్న వెండి గిన్నె గాని ఇత్తడి ప్లేట్ గాని ఏదో ఒకటి పెట్టి దానిలో పెట్టి వదిలేయండి. అక్కడి నుంచి మీకు రోజు రోజుకి అమ్మవారి కటాక్షం ఎలా కలుగుతుంది అనేది మీకే అర్థమవుతుంది. దానివల్ల కోట్లు వచ్చి పడిపోవండి, లక్షలు వచ్చి పడిపోవు, మనకి ఎవరో తెచ్చి ఇచ్చేరు. కానీ ఏం జరుగుతుంది అంటే మనకి వచ్చే ప్రతి రూపాయి కూడా వృధాగా ఖర్చు అవ్వదు. ఇప్పుడు చాలా మందికి వచ్చిన 10 రూపాయలైనా సరే తెలియకుండానే ఖర్చు అయిపోతూ ఉంటది. అలా ఖర్చు కాదు, ఖచ్చితంగా మనకు వచ్చే ప్రతి రూపాయి కూడా అవసరం నిమిత్తం ఖర్చు అవుతుంది. 10 రూపాయలు వృధాగా ఖర్చు అవ్వకుండా మనకి మిగులుతుంది. మనకి 10 రూపాయలు మనం కష్టపడే కష్టం 10 రూపాయలు మిగిలి మనకు కనిపిస్తుంది. అది ఈ పరిహారం ఈ పరిహారం చెయ్యడం వల్ల జరిగే ప్రతిఫలం. ఇప్పుడు రెండవది చెప్పుకుందాం. రెండవది వైశాఖ పౌర్ణమి రోజు పరమశివునికి ఆ ప్రదోష కాలంలో, ఆ రోజు గురువారం ఏదైతే ప్రదోష కాలం ఉంటుందో ఆ ప్రదోష కాలంలో పంచామృతాలతో అభిషేకం చేసి తర్వాత చెరుకు రసంతో అభిషేకం చేయాలండి. ఆ రోజు ఖచ్చితంగా చెరుకు రసం తీసుకువచ్చి పరమశివునికి అభిషేకం చేసి అక్కడ మనం దీపధూప నైవేద్యాలు ఎవరైతే పంతులు గారు ఉంటారో వాళ్ళతోనే, పరమశివునికి మనతో ప్రత్యేకించి చేయించరు కాబట్టి కొన్ని గుడుల్లో వాళ్ళే పంతులు గారికి ఇచ్చి చేయించుకొని మీ గోత్రనామాలతో పూజించి స్వామికి మీ కష్టాలు మీ సుఖాలు మంచి చెడు అలా 10 నిమిషాలు కూర్చొని స్వామి వారి ముందు చూస్తూ పరమశివునికి చెప్పుకొని రండి. అక్కడితో మీకు పరమశివుని అనుగ్రహం కూడా ఆ రోజు మీకు కలుగుతుంది. తరువాత మూడవది ఏంటంటే పౌర్ణమి రోజున, ఈ పౌర్ణమికే కాదు ప్రతి పౌర్ణమికి కూడా ఈ పరిహారం చేసుకోవడం చాలా మంచిది. పౌర్ణమి రోజు వెన్నెల ఉంటుంది కదండి, పున్నమి వెన్నెల అంటూ ఉంటాం మనం. ఆ రోజు సాయంత్రం ప్రదోషకాలం అయిపోయిన తర్వాత చీకటి పడిన తర్వాత మనకి చంద్రుడు కనిపిస్తారు. అప్పుడు మనం ఒక గిన్నెలోకి పాలు తీసుకోండి, ఆవు పాలు. ఒక గిన్నె, ఇంత గిన్నె వెండి గిన్నె కావచ్చు, ఇత్తడి గిన్నె కావచ్చు, స్టీల్ది వాడొద్దు. ఆ గిన్నెలోకి పాలు తీసుకొని పాలని పట్టుకొని మేడపైకి వెళ్ళాలి. మనకి డాబా ఉంటుంది కదా, ఆ పైకి వెళ్ళి చంద్రుడు ఆకాశం చుక్కలు మనకి ఆ పున్నమి వెన్నెల్లో కూర్చొని మనకి ఆ చంద్రుడి కిరణాలు ఆ పాలు గిన్నెలో పడేటట్టుగా గిన్నె పెట్టుకొని ముందుగా ఎదురుగా కూర్చొని అమ్మవారికి లలితాదేవికి కానీ లక్ష్మీదేవికి కానీ మీకు నమస్కారం చేసుకొని, చంద్రునికి నమస్కారం చేసుకొని లలితా సహస్రనామం 9 సార్లకి తక్కువ కాకుండా చదువుకోండి. అయితే ఎక్కువ సార్లు చదువుకుంటాం అనుకునే వాళ్ళు చదువుకోవచ్చు, 11, 21, 51, 108 చదువుకోవచ్చు. కానీ తక్కువ కాకుండా 9 సార్లకి చదువుకోండి. చదువుకున్న తర్వాత చంద్రునికి ఏదైతే గిన్నెతో పాలు పెట్టామో ఆ పాలుని నివేదన చేసి కిందకి వచ్చి ఇంటిల్లి పాది ఆ పాలని ప్రసాదంగా తీసుకోండి. ఆ రోజు
వైశాఖ పౌర్ణమి రోజంతా కూడా ఉప్పు కలిపిన ఆహారం ఏది మీరు తీసుకోకండి. ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఉప్పు కలిపిన ఆహారం ఏది మీరు తీసుకోవద్దు. ఇలా ఆ పాలని వచ్చి నివేదన చేసిన చంద్రుడికి నివేదన చేసిన పాలను తీసుకొచ్చి ఇంటిల్లిపాది ప్రసాదంగా తీసుకొని ఆ రోజు వైశాఖ పౌర్ణమి వ్రతం పూజలు పరిహారాలు పూర్తయినట్లు. అయితే ఈ పరిహారం వలన ఏం జరుగుతుంది అని మీకు సందేహం రావచ్చు. ఈ పరిహారం వలన చంద్రానుగ్రహం కలుగుతుంది. మనకి చంద్రగ్రహానికి సంబంధించి ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయి. లలితాదేవికి లలితా సహస్రనామం పారాయణ చేయడం, పున్నమి వెన్నెల్లో చేయడం ఇంకా మామూలు విషయం కాదండి. దాని వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. మనకి అమ్మవారి అనుగ్రహం, పరమశివుని అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం, మనకి చంద్రుని అనుగ్రహం కూడా మనకి చాలా కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 3 పరిహారాలలో చేయడానికి 3 అవ్వదు అనుకునేటప్పుడు 3 పరిహారాలలో ఏదో ఒక్కటైనా మీ యొక్క కంఫర్ట్ చూసుకొని ఒక్క పరిహారాన్ని అయినా సరే పాటించండి. ఆ రోజు వైశాఖ పౌర్ణమి వ్రతంలో మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాన్ని వచ్చేలా చూసుకోండి. ఈ రోజుని ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. 3 పరిహారాలు వీలైన వాళ్ళు 3 చేసుకోండి. వైశాఖ పౌర్ణమి రోజు చాలా లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. మనకి ఆర్థిక సమస్యలతోనే 90% జనాలు ఉన్నాము. ఆర్థిక సమస్యలు తీరితే 90% సమస్యలు తీరిపోయినట్లే. కాబట్టి ఈ రోజుని ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ రోజు మిస్ అయితే మళ్ళీ సంవత్సరం తిరిగినంత వరకు వైశాఖ పౌర్ణమి మనకి రాదు. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా పూజలు ఈ పరిహారాలు ఆచరించి మీ సమస్యల నుంచి బయటకు వచ్చి సుఖంగా సంతోషంగా ఉండాలని భావిస్తూ మీ క్లీంకర డివోషనల్ ఛానల్. నమస్కారం.